ఏంటండి అవి బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపి మన మీద కయ్యని కాలు దూతున్నారట. ఆ, ఈ బంగ్లాదేశ్ అనే దేశం ఒకప్పుడు పాకిస్తాన్లో భాగంగా ఉండేదండి. 1971లో మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, అలాగే మన ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ టైంలో పాకిస్తాన్, అదే ఇప్పుడు బంగ్లాదేశ్ అని పిలువబడే ప్రాంతం మీద పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి వాళ్ళు నానా హింసలు పెడుతుంటే వాళ్ళు తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మన ప్రధానమంత్రి గారు బంగ్లాదేశ్ని విడగొట్టి, అది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడగొట్టి వాళ్ళకి స్వతంత్రం కల్పించారు. ఆ విశ్వాసం వాళ్ళకి ఇప్పుడు లేకుండా పోయింది. మన మీదే తిరుగుబాటు జెండా ఎగిరేస్తున్నారు వాళ్ళు. అయితే మన ఆర్మీ తెలుసుకుంటే బంగ్లాదేశ్ 3 రోజుల్లో మాయమైపోతుంది. కానీ ఇది ఇలా చేయడం మన ప్రధానమంత్రి గారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇలాగే ఒకప్పుడు ఈ మధ్యకాలంలో నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ ఇలాంటి దేశాలు కూడా ఇలాగే లేనిపోని ప్రయత్నాలు చేసి నీరసపడ్డాయి. త్వరలో బంగ్లాదేశ్ కూడా ఆ పరిస్థితి వస్తుంది. మీరు కంగారు పడకండి, అంతా మన ప్రధానమంత్రి గారు చూసుకుంటారు.